హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే మనం రొయ్య పొట్టుతో కారప్పొడి చేసుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సినవి రొయ్య పొట్టు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, చింతపండు అండి. ధనియాలు 2 స్పూన్లు తీసుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాండ్లో పెట్టుకొని మనం రొయ్య పొట్టునైతే వేయించుకోవాలండి. రొయ్య పొట్టులో మనకి సన్నగా ఇసుక అయితే ఉంటుంది కదా, ఆ ఇసుకంతా తీయాలంటే ఫస్ట్ రొయ్య పొట్టుని బాగా వేయించేస్తే ఆ ఇసుక అనేది బాగా వస్తుంది అన్నమాట మనం చెరగడానికి. రొయ్య పొట్టు ఇట్లా బాగా వేయించేసి ఇసుకంతా తీసేసి రొయ్య పొట్టు కారం చేసుకొని ఒక డబ్బాకు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్క చుక్క ఆయిల్ వేసుకొని, దీంట్లోకైతే ఆయిలే బాగుంటుందండి, నెయ్యి అంతగా బాగుండదు. ఆయిల్ వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా నోటికి బాగుంటుందండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లా కలర్ మారాలండి. రొయ్య పొట్టు అంతా చూస్తున్నారు కదా, ఇట్లా లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకున్నామంటే మనకి దాంట్లో ఉన్న ఇసుకంతా మనం ఇట్లా వేస్తూ ఉన్నప్పుడే ఆ ఇసుకంతా రాలిపోద్ది అనమాట బాండిట్లోకి. ఈ విధంగా వేయించుకోవాలండి. చూడండి, ఇట్లా పక్కకు తీస్తుంటే మీకే కనిపిస్తుంది కదా, ఆ వేస్ట్ అదంతా తీసేసేయాలన్నమాట. మనం నార్మల్గా కూర చేసుకోవాలన్నా రొయ్య పొట్టుతో ఇట్లాగే వేయించి తీసేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇట్లాగా మొత్తము మన పక్కకి ఆ వేస్ట్ అంతా నెట్టేస్తూ ఇదంతా వేయించుకొని తీసి మనం ఒక చాటలోకి వేసుకొని దాన్ని బాగా నలుపుతూ చెరిగామంటే ఇంకా ఉన్న మిగతా వేస్ట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఇట్లా చేసుకోకపోతే మనం అసలు దీన్ని తినలేమండి. ఇది ఎంత రుచిగా ఉంటుందో దానికి సన్న ఇసుక అట్లా చాలా ఉంటుంది అనమాట. ఇట్లాగ మనం నలుపుతూ ఆ రొయ్య పొట్టుని బాగా చెరిగామంటే మొత్తం వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం తీసేసుకోవాలి. మనం ఒక చాట తీసుకొని చెరుగుతూ ఉంటే మొత్తం ఇట్లాగా సైడ్కి అంతా వచ్చేస్తుందండి. చెరిగేటప్పుడే మనకి మొత్తం చెరిగేసి ఇట్లాగా పక్కకి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇదంతా చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో మనకి. ఇట్లాగ ఉండాలన్నమాట. మొత్తం చెరిగేసి ఇట్లాగ వస్తుంది ఫ్రెష్గా మనకి రొయ్య పొట్టు. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ వెలిగించి బాండ్లో పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి, ధనియాలు అవన్నీ తీసుకున్నాం కదండి. మనమైతే 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాం. 2 స్పూన్లు ధనియాలు కొంచెం దోరగా వేగాలి. ఎండుమిర్చి మనకి త్వరగా వేగిపోద్దండి, ధనియాలు కొంచెం లేట్ అవ్వద్దు కాబట్టి ఫస్ట్ ధనియాలు వేయించేసుకొని అప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. నేను తీసుకున్నది 100 గ్రాములు రొయ్య పొట్టు అండి. దానికి నేను ఎండుమిర్చి అయితే ఒక 50 గ్రాములు దాకా వేసుకున్నాను. ధనియాలు ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర, 1 తెల్లగడ్డ అనమాట. మనం చింతపండు కూడా చిన్న నిమ్మకాయ చింతపండు కొంచెం దానికన్నా కూడా తక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది అనమాట ఈ రొయ్యల కారానికి. ధనియాలు వేగాక ఎండుమిర్చి కూడా వేసి ఇట్లా లైట్ కలర్ వచ్చే వరకు ఏం చేసుకున్నామంటే ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్య పొట్టును కూడా వేసి ఒక్క రౌండ్ అట్లా వేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా వేసి ఒక్క సెకండ్, ఎక్కువ అక్కర్లేదు. ఆల్రెడీ మనం ఇసుక తీయడానికి అయితే వేయించాం కాబట్టి అది వేగిపోయింది. కొంచెం వేయించుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. చాలా ఈజీగా అండి, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ మనం రొయ్య పొట్టు క్లీన్ చేయటం ఒక్క 5 నిమిషాలు లేట్ అవుతుంది. కూర అంతా ఇట్లా ఈజీగా వేగిపోతాయి అనమాట. వేగిపోయినవన్నీ మనం కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకొని మిక్సీకి వేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన రొయ్యల కారం అయితే రెడీ అయిపోద్ది. చింతపండు కూడా వేసి కొంచెం వేగామంటే వేగనిస్తే మనకి మిక్సీకి వేసినప్పుడు చింతపండు కూడా బాగా గ్రైండ్ చేసుకుంటాం కదండి, పొడి పొడిగా బాగా గ్రైండర్ అయిపోతుంది, బాగుంటుంది అనమాట. అట్లా కొంచెం వేయించుకోండి, ఎక్కువ అవసరం లేదు. మనం అన్నీ వేగిపోయినాయి ఇంకా దించేస్తాం అన్నప్పుడు చింతపండు వేసి
ఒక 2 రౌండ్లు అట్లా తిప్పేస్తే అది కూడా కొంచెం బాగా గట్టి పడిద్ది అనమాట. మిక్సీకి ఏంటంటే మెత్తగా ఉంటే అది అక్కడక్కడే మనకి ఉండగా చుట్టుకొని ఉంటుంది. ఇట్లా వేసామంటే పొడి పొడిగా బాగా మా మిక్సీలో బాగా పొడి అయిపోతుంది చింతపండు కూడా. చల్లారాక మొత్తం మిక్సీ గిన్నెలు వేసేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నామంటే అంతేనండి, ఎంతో రుచికరమైన రొయ్యల కారం రెడీ అయిపోతుంది మనకి. ఇది చాలా నిలువ ఉంటుందండి, అసలు మన ఫ్రిడ్జ్లో అట్లా ఏం పెట్టుకోకర్లేదు. బాగా తినేవాళ్ళు అయితే ఇది అట్లాగే ఒక డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుంది. మనం జీలకర్ర అయితే మనం వేయించకూడదండి. ఇట్లా మిక్సీకి వేసేటప్పుడే మనం ఆ స్పూన్ జీలకర్ర, ఒక తెల్లగడ్డ, రుచికి సరిపడ ఉప్పు వేసేసి మిక్సీకి వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇట్లా కొంచెం బాగా మెత్తగానే కాకుండా కొంచెం బరగ్గానే చేసుకోవాలి పొడి, బాగుంటుందన్నమాట. మనం కలుపుకొని తింటున్నప్పుడు ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. కొంచెం బరక, మరీ బరక కాదు, కొంచెం బరకగా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒక స్పూన్ తీసి మొత్తం అట్లా కలుపుకొని మనం బాగా మెత్తగా అయిందా లేదా కలిసిన లేదా చూసుకోవాలన్నమాట. ఒక్కసారి కరెక్ట్గా సరిపోతే ఇంకేయక్కర్లేదు, లేదు కొంచెం వేయాలనుకుంటే ఇంకొక రౌండ్ తిప్పుకుందాం, అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే ఒక పింగాన్ని దాంట్లో కానీ ఒక గాజు బౌన్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, అసలు మన ఇది పాడే ప్రసక్తే ఉండదండి. చాలా రోజులు అట్లాగే మనం పక్కన పెట్టుకున్నా ఏమి పాడవదు. దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, నోరు బాగోనప్పుడు, కొంతమందికి సిరునాలుక అని వస్తుందండి, కొండ నాలుక అంటారు. అట్లా నాలుక వచ్చినప్పుడు కూడా ఇది కొంచెం ఒక ముద్దకి కలుపుకొని మింగాలంటండి, నవలకుండా చిన్న చిన్న ముద్దగా చేసుకుంటే ఆ నాలుక అనేది పైకి వెళ్తుందంట. నాకు కూడా తెలియదు, ఎరవాళ్ళు చెప్తే చేశాను, బాగుండిందండి. మీరు కూడా ఎవరన్నా అట్లాగా చిరునాలుకతో బాధపడుతూ ఉంటే ట్రై చేసి చూడండి. పెద్ద పెద్ద ముద్దలు కాకుండా చిన్న ముద్దలుగా చేసుకొని మింగితే ఆ నాలుక అనేది కొండ నాలుక, చిన్న నాలుక ఉంటుంది కదండి, కొంచెం అంటే కొండ నాలుక పడి దగ్గు వస్తున్న వాళ్ళు మాత్రమే నేను చెప్పేది, అది సరైపోతుందంట. ఎవరైనా రొయ్యలు కారం ఇష్టం లేని వాళ్ళు అయితే చేయక్కర్లేదు. ఇష్టపడి తినే వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నూనె వేసుకొని ఈ రొయ్యల కారం వేసుకొని టేస్ట్ చేసేస్తున్నానండి. ఎంతో ఇష్టంగా చేసుకున్నప్పుడు వేడి వేడి అన్నంలో ఎమ్మటే తినపోతే మనకి ఇంకా మనసు ఊరుకోదండి. ఎన్ని కూరలున్నా ఫస్ట్ దీంతో ఒక ముద్ద తినాల్సింది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి మా వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా లైక్ చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన రొయ్యల కారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.